మీకు వెంటనే ఒక డిఈ ఆఫీస్ పటాన్ చెరువుకు శాంక్షన్ చేస్తాం. ఇక మా ఎమ్మెల్యే సాబ్ ఎంపీ సాబ్ అడిగి నేను అందుకు అడగదు అనుకున్నట్టున్నాడు. రోజు అడుగుతూనే ఉంటాడు కానీ మళ్ళీ మైక్ లాగి రోజు ఇంటికి అడుగుతాను అడుగుతాడు వచ్చినట్టు కాయం చేస్తాడు. ఇప్పుడు ఏమన్నాడంటే మాకు ఆర్సీపురంలో 132 kV సబ్స్టేషన్ ఉంది, పటాన్ చెరువులో కూడా ఒక 132 kV సబ్స్టేషన్ కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. ఎమ్మెల్యే గారి మాట నిజంగా కూడా అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే బాగా లేఅవుట్లు వస్తున్నాయి, కొత్తగా ఇండ్లు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఏసీలు బాగా కొట్టుర్రు, కూలర్లు బాగా కొట్టుర్రు, ఎండలకు విద్యుత్ వాడకం బాగా పెరిగింది. కోతలు లేకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలంటే మనకి ఇక్కడ పెంచుకోవాల్సిన అవసరం. వోల్టేజ్ తక్కువ ఉంటే ఎక్కడ మీరు యాదుకుంటుంటే బుగ్గలు కాలిపోవు, ఫ్రిడ్జ్ కాలిపోవు, టీవీ కాలిపోవు, మోటార్లు కాలిపోవు, ఏసీ పంపు కాలిపోతుండే, ఇప్పుడు కాలుతున్నాయా? ఎందుకంటే నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం కనుక కాలే. ఇంకా భవిష్యత్తులో కూడా అవసరం పెరిగింది కనుక ఎమ్మెల్యే గారు కోరినట్టు ఆర్సీపురంలోనేమో 132 ఉన్నది. ఇప్పుడు ఆ 132 kVకి ఇంకో 50 కోట్లు